తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది ఉందండి. కానీ ఇది నాదుడు లేని అనాథగా మిగిలిపోయిందనే చెప్పాలి. ఎందుకనంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే అనేక పర్యాయాలు నేను నెలకు ఒకసారి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కేటాయిస్తాను అని, మరి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా నారా లోకేష్ బాబు గారు అధ్యక్షుడే లేకుండా పార్టీని నడుపుతా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో మరి భాజపా డి అంటే డి అనే విధంగా పావులు కదుపుతా ఉంది. అధికారం చేజిక్కించుకుంటానికి భాజపాకు పూర్తి అవకాశం ఏర్పడింది. ఆ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ దశలో మరి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తులు కానివ్వండి, పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కానివ్వండి, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వారికి తోడ్పాటుగా జనసేన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏమన్నా కార్యకలాపాలు చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? అవకాశాలు ఉండొచ్చండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నిజం చెప్పాలంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీకి చాలా స్ట్రాంగ్ కార్యకర్తలు ఉన్నారు. అభిమానం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఎన్టీఆర్ పెట్టిన కొన్ని పథకాలు, దాని మూలన వచ్చిన లాభాలేంటి, పరిణామాలేంటి, ఏ విధంగా మనం కొంత భూస్వాముల దగ్గర నుంచి బయటపడ్డాం, ఇవన్నీ ఇవాళ కూడా అభిమానం ఉంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో బీసీ ముఖ్యమంత్రి అని అన్నారు అని అంటే అది దానికి బేస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచే. అయితే ఏంటంటే ఇక్కడ మరి ఒకసారి ఏమో నేను వస్తానంటున్నారు, తర్వాత వదిలేస్తున్నారు. ప్రెసిడెంట్ అప్పుడున్న ప్రెసిడెంట్ ఏదో సరిగ్గా చేయలేదు, సరే మళ్ళీ వేరే వాళ్ళని ఎవరినో పెట్టారు. అది మరి ఎందుకని కాన్సన్ట్రేట్ చేయట్లేదో అర్థం కావట్లేదు. నిజంగా కాన్సన్ట్రేట్ చేస్తే బాగానే ఉంటుంది. ఒక బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్ పెట్టుకుంటే ఇక్కడ కూడా పెట్టుకుంటే ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ బీజేపీ మెయిన్ పాత్ర ఉంటుంది, టీడీపీ జనసేన సెకండ్. ఇప్పుడు అక్కడెట్టా బీజేపీ సెకండ్ లైన్ లో ఉందో ఇక్కడ ఆ విధంగా చూడాలి. నిజంగా ఆ విధంగా చేస్తే అవకాశం ఉంటుంది. మరి ఎందుకని దాని మీద చంద్రబాబు గారు కాన్సన్ట్రేట్ చేయట్లేదో అర్థం కావట్లేదు. నమస్తే శివరామప్రసాద్ గారు, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.